అది సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఈ ముక్కల్ని వాష్ చేసుకోవాలి సాల్ట్ వేసి. కడిగి పెట్టుకున్నానండి. అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టమాటా, అల్లం, మసాలా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. బిర్యానీ వేస్తున్నాను. ఒకటి దాల్చిన చెక్క, కొంచెం సాజు వేస్తాను. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకున్నామండి. చూసారుగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేయాలి. వచ్చాక అల్లం వేసుకుందాం. అల్లం వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకుంటున్నాను. చూడండి పచ్చిమిరపకాయలు ఏంటండి. పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకున్నాం. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ముక్కలకి కలుపుకోవాలి. కలుపుకున్నాక పచ్చిమిర్చి చేసుకోవాలండి. వాటర్ అనేది పెట్టుకున్నామండి. చేసుకున్నామండి. వాటర్ అనేది పైకి వచ్చారు. టమాటా వేసుకున్నామండి. టమాటా వేసుకున్నాము. సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ కలుపుకున్నామండి. మళ్ళీ మూత వేసుకున్నామండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకున్నామండి. కారం వేసుకున్నాం. కారం వేసుకున్నాం. ఆలు పచ్చిమిర్చి వేసిన కదండి. కారం వేసుకున్నాము. మళ్ళీ ఒక నిమిషం మూత వేసుకున్నామండి. మూత ఓపెన్ చేసుకున్నామండి. ఇలా అవుతుంది. చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటున్నామండి. చూడండి. మూత ఓపెన్ చేసుకున్నామండి. పుదీనా వేసుకున్నాం. తర్వాత మసాలా వేసుకున్నామండి. మసాలా అయితే నేను నూరుకొని వేసుకుంటానండి. ప్యాకెట్ మసాలా అయితే అసలు వేయండి. నూరు మసాలా వేసుకున్నట్టు కదా చూడ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. మసాలా నూరుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి. మళ్ళీ మూత వేసుకున్నామండి. వేసుకుందామండి. చూసారు కదా ఇలా అయిపోయిందండి. నేను ఇలా చీట్లాగా ఉంచుకుంటున్నానండి. ఫ్రై అయిపోయిందండి. మీకు కావాలంటే కొంచెం నీరంతా నీట్గా ఉంచుకోండి. నాకైతే ఇంత కాదండి. నేను కొంచెం సూప్ తింటామండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి లాస్ట్లో. నా కర్రీ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చండి చికెన్ కర్రీ. గ్రేవీ చూడండి ఎలా వచ్చిందో. ఇలా వస్తుందండి గ్రేవీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదండి కర్రీ ఎలా ఉందో. ఇంతే అండి. ఇంకా తీసుకోవడం అండి. అయిపోయిందండి కర్రీ అయిపోయిందండి. చూడండి.